అర్థం కాలే ఎందుకు ఏమైంది? పర్మిషన్ అది దానికి చూపిస్తుందా? సౌండ్ నెంబర్ ఏంటి ముందర ముందర ఉండదు. ప్లేట్ రాసుకోవాలి, స్టిక్కరింగ్ వేసుకోవాలి. చూడండి ఏం తప్పు చేస్తున్నా. ట్రాఫిక్ పోలీస్ ఆల్రెడీ చిక్కరపై ట్రాఫిక్ అర్థం చేసుకున్నాను. మీకు మా బైకర్స్ అంటే నచ్చరేమో. అట్లా లేదు అంటే సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశం సార్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. సో చాలా రోజులకైతే వ్లాగ్ స్టార్ట్ చేసిన, వ్లాగ్ స్టార్ట్ చేయడం రియాక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో చాలా డేస్కి జీనన్పేటకి వచ్చిన గైస్, అది కూడా ఫుల్ వ్లాగ్ చేయను. ఇంకా రీసెంట్గా అయితే చాలా అంటే చాలా షార్ట్ వీడియోస్ అయితే పెడుతున్నా. సో మళ్ళీ లాంగ్ వీడియో స్టార్ట్ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నా. హోప్ యూ ఆల్ సపోర్ట్ మీ గైస్. సో మనమైతే ఒక చిన్న పని పైన లైక్ మలక్పేట పోతున్నాము. అదే ఆ వేళ మీకైతే నా రైడింగ్ది లైక్ రియాక్షన్స్ ఉండని ఏదైనా ఉండని చూపిద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నా గైస్. హోప్ యూ ఆల్ లైక్ ఇట్. రియాక్షన్స్ అయితే చూసుకోండి, క్రేజ్ చేస్తున్నాయి. మీకు కనిపించకపోవచ్చు ఫుల్గా. అర్థం కాలే ఎందుకు ఏమైంది? అవును చెప్పండి. ఎవరిచ్చి నీకు సైలెన్స్ పర్మిషన్ అది దానికి చూపిస్తుందా? చూపిస్తాను 100 డేలు. నీకు ఎవరు వచ్చినా అప్పటి నుంచి చూస్తున్నావు. వచ్చింది ఇప్పుడు డిపార్ట్మెంట్ సాపు వెళ్ళిపోవాలా. బుర్రపుర ఏంటి సౌండ్? బుర్రపుర సౌండ్ 3 సార్లు తిరగబడి ఎక్కడ వస్తున్నా రాదు. సరే రండి, మీకు చూపిస్తాను. ఇట్లా వస్తున్నావు ఓతావు చూడని చెప్తున్నావు. ఎక్కడెక్కడ పరిస్థితి ఎంత అని పేరు? నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన 10 సార్లు వచ్చినా అంటున్నాను. నెంబర్ ఏంటి ముందర ముందర ఉండదు. ప్లేట్ ఎంత ఉండదండి. రాసుకోవాలి, స్టిక్కరింగ్ వేసుకోవాలి. చూడండి ఎంత ఉంది. అనుకున్నలే కదా మీరు. వేరే వాళ్ళు అంటే అది వేరే విషయము. యూట్యూబర్ ఉంది, సౌండ్ చేసుకుంటా దుఃఖంలో ఉంటారు. హార్ట్ అటాక్ వస్తుంది. నేను అన్ని నీ ట్రాఫిక్ పోలీస్ ఆల్రెడీ చిక్కరపై ట్రాఫిక్ అర్థం చేసుకున్నాను. తప్పు చేయాలి. సైలెన్సర్ ఉండదు. రికార్డింగ్ చూపిస్తాను. మా ఇంటికి డైరెక్ట్ వచ్చిన 10 సార్లు నేను అట్లకెళ్ళి ఉన్నా. 3 సార్లు రోడ్డు పైన పిల్లలు భయపడుతున్నారు. రోడ్డు పైన 10 సార్లు చూపిస్తాను. నేను జిల్లలు కూడా వచ్చావా? యూటర్న్ చేస్తావా? యూటర్న్ చేసావు బ్రదర్. నేను చూశాను కదా. చూశాను. వెళ్తే సౌండ్ చేయాలి. సౌండ్ చేసుకుంటే ఎందుకు? సౌండ్ భయపడుతున్నారు వెనకాల చిన్నపిల్లలు ఆటోలా. చూశాను కదా. చూశాను ఎంత వచ్చారు. ఎగ్జాక్ట్లీ ఓకే. నీ ఒరిజినల్ కావాలంటే నీ కంపెనీ బండి కవసాకి ఇదే ఉంటుంది. నీ ఒరిజినల్ కావాలంటే నీ కంపెనీ బండి కవసాకి ఇదే ఉంటుంది. మరి ఇంకేందండి మీ ప్రాబ్లమ్? చేయకండి అంటున్నా. చెయ్యను. యాక్చువల్ గా ఇది ఎన్కోది ఉంటుంది సౌండ్, అది పోయింది. అది వెళ్తే వెళ్ళండి. ఆ మధ్యలో ఆగి క్లాస్ పట్టుకొని ఎక్సలేటర్ ఎందుకు? ఓ అమ్మ, అది కావాలని ఎవరం ఇయ్యమండి. అది కదా బ్రదర్, నేను అప్పటి నుంచి చూస్తున్నాను అక్కడ నుంచి. సార్ మీరు కూడా పోలీసే అంటారు కదా, మీకు మీకు మా బైకర్స్ అంటే నచ్చరేమో. అట్లా లేదు 100% చాలా మంది నడుస్తారు. అసలు ప్రామిస్ చెప్తున్నా, కావాలని అసలు చెయ్యం మనము. 3 సార్లు చూడండి, నా వ్లాగ్ కూడా నడుస్తుంది, కెమెరా కూడా నడుస్తుంది. నేను ఎందుకు అబద్ధం చెప్తా? నాకు దగ్గర 50,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. నేను ఎవరికి ఇట్లా అట్లా హార్ట్ చేయను, బాధ పెట్టాను. అరే అది సౌండ్. ఒక మాట, మీరు ఒకసారి చూడండి, మీరు ఒకసారి నడిపినండి.
మీకే అర్థమవుతుంది బండి సౌండ్ ఎట్లా వస్తుందో. నేను కూడా చిల్లెలగూడ నుంచి వస్తున్నా. సార్ అదే అంటున్నా, ఒక మాట చెప్తా, ఒక పని చేయండి, మీరు ఒకసారి బండి మీద కూర్చోండి. మా ఫ్యామిలీ ఇప్పుడు ఆటో పోయింది అక్కడికి రిటర్న్ తీసుకుని. సరే సార్, ఇప్పుడు అన్కంఫర్టబుల్ అనిపిస్తే సారీ, కానీ ఒక మాట చెప్తా. అరే సారీ కానీ ఒక మాట చెప్తా సార్, ఒక మాట. ఇచ్చినప్పుడు అదే సార్, ఒక మాట చెప్తా, ఏమవుతుందంటే మీరు ఒకసారి నడపండి, క్లచ్ లైట్గా ఇవ్వాల్సి వస్తుంది. మధ్యలో ఆపి యాక్చువల్గా ఈ బండి ఇక్కడ నేను తీయను అసలు, నేను ఏం చేస్తా తెలుసా, ఒరిజినల్ సైలెన్సరే తెలుసు, అది బుల్లెట్లు మాడిఫై వేరే అది వేరే. అది ఇది దీని కంపెనీకి 1.5 lakh అదే అంటున్నా కదా. ఎగ్జాక్ట్ అదే చెప్తున్నా సార్. పిల్లలు భయపడకుండా. సారీ సార్, మనకు అంతా పిల్లలు భయపడకుండా. సారీ సార్, మనకు చిన్న పాప నుంచి వస్తున్న మనకు తెలియదు కదా సార్. యాక్చువల్గా మీరు ఒకసారి నడపండి, మీకు ఐడియా వస్తుంది. సౌండ్ అదే అసలు ఇయ్యనది, అది ఆటోమేటిక్. నేను యాక్చువల్లీ బండి తీసుకోకపోయి నేను మలక్పేటలో పెట్టేద్దాము, ఒక ఫ్రెండ్ కూడా అప్పుడప్పుడు రేసింగ్ ట్రాక్ తీసుకోవడం నేను అనుకుంటున్నాను. నేను అసలు తీసుకోపోతుంది కూడా వాడు పెట్టడానికి ఏదో నైట్ టైంలో రైడ్లో కాదు, ఒక రైడ్ అంటే ఒక 2-3 ఉంటారు కదా. అదే సారీ సార్, ఏమనుకోకండి. మీరు యూట్యూబ్ ఛానల్ చూపిస్తాను. పాపం కూడా మిడ్ లైట్ అని ఉంటుంది. పాపం కూడా మిడ్ లైట్ అని ఉంటుంది. ఓకే ఏం చేస్తాను నేను మన హెడ్క్వార్టర్లో. జిల్లాలో కూడా ఉన్నా, పెద్దనాన్ని కూడా జిల్లాలో కూడా ఉంటుంది. మా పెద్దనాన్ని బైక్ కన్నా తీసాను, అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో అట్లా చేస్తాను. సో థ్యాంక్ యూ సార్, ఏమనుకోకండి. బాబాయ్ రెస్టారెంట్ కలిసి అది అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో అట్లా చేస్తాము. సార్ థ్యాంక్ యూ సార్, ఏమనుకోకండి. బాబాయ్ రెస్టారెంట్ కలిసి పర్లేదు సార్, నేను చూసుకుంటే మెల్లగానే వెళ్తా. ఇప్పుడు చూడండి సార్, అసలు ఆనే చేయలేదు, ఎట్లుంది చూడండి. అదే కదా సార్, 1000 cc కదా, కొంచెం సౌండ్ ఎక్కువ ఉంది దీన్ని, అంతే. బాధ అనిపిస్తుందిలే గాయస్, అతను తప్పేం లేదు, నాదే తప్పు. యాక్చువల్లీ ఇంత పెద్ద లాడ్ సిస్టమ్ ఉంటే ఎవరైనా భయపడతారు, చిన్నపిల్లలు భయపడారంట. సో హీ వాజ్ అగ్రెసివ్. అతను కూడా పోలీసే అంట, ఏఆర్ డిపార్ట్మెంట్ అంట, ఆర్మడ్ రిజర్వ్. ఇట్స్ ఓకే గైస్, నేను చెప్పుకోవచ్చు నేను కూడా పోలీస్ అని, కానీ నాకు వద్దు ఆ మూమెంట్లో. వేరే వాళ్ళు ఎవరో ఐడి చూపించిన, దట్స్ ఫెయిర్.
చేయండి, దానివల్ల మనకైతే షేర్స్ అనేవి ఎక్కువ వస్తాయి. సో గాయ్స్, సీ యూ అంటిల్ ద నెక్స్ట్ బ్లాగ్. సైనింగ్ ఆఫ్ వంశీ M7. బాయ్.